going to learn more sentences. Today ఈరోజు మనము మరికొన్ని సెంటెన్సెస్ని తెలుగు ద్వారా ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో చూద్దాం. రైట్, చూడండి. ఎవరిని అడిగి డబ్బు తీసుకున్నావు, ఎవరిని అడిగి అక్కడికి వెళ్ళావు, ఎవరిని అడిగి ఫోన్ కొన్నావు, ఎవరిని అడిగి ఇక్కడికి వచ్చావు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ సెంటెన్సెస్ని మనము తెలుగు ద్వారా ఇంగ్లీష్లోనికి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో చూద్దాం. చూడండి, లెట్ us see the first sentence. ఎవరిని అడిగి డబ్బు తీసుకున్నావు, ఎవరిని అడిగి డబ్బు తీసుకున్నావు. బై ఆస్కింగ్ హూమ్ డిడ్ యూ టేక్ మనీ, బై ఆస్కింగ్ హూమ్ డిడ్ యూ టేక్ మనీ. ఎవరిని అడిగి డబ్బు తీసుకున్నావు, ఆ విధంగా మార్చాలన్నమాట. లెట్ us see the next sentence. ఎవరిని అడిగి నువ్వు వెళ్ళావు, ఎవరిని అడిగి నువ్వు వెళ్ళావు. బై ఆస్కింగ్ హూమ్ డిడ్ యూ గో, బై ఆస్కింగ్ హూమ్ డిడ్ యూ గో. ఎవరిని అడిగి వెళ్ళావు, ఆ రకంగా. లెట్ us see the next sentence. ఎవరిని అడిగి నువ్వు ఫోన్ కొన్నావు, ఎవరిని అడిగి నువ్వు ఫోన్ కొన్నావు. బై ఆస్కింగ్ హూమ్ డిడ్ యూ బై ఏ ఫోన్, బై ఆస్కింగ్ హూమ్ డిడ్ యూ బై ఏ ఫోన్. సో ఎవరిని అడిగి ఫోన్ కొన్నావు, ఆ రకంగా. లెట్ us see the next sentence. ఎవరిని అడిగి ఇక్కడికి వచ్చావు. బై ఆస్కింగ్ హూమ్ డిడ్ యూ కమ్ హియర్. ఎవరిని అడిగి ఇక్కడికి వచ్చావు. బై ఆస్కింగ్ హూమ్ డిడ్ యూ కమ్ హియర్. ఎవరిని అడిగి ఇక్కడికి వచ్చావు. ఈ రకంగా మనము తెలుగు నుండి ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేయొచ్చు.